సమాజంలో ప్రశ్నించే గొంతు తయారైనప్పుడు బలమైన సమాజం నిర్మాణం అవుతుందన్న గడ్డం శ్రీనివాస్. సమాజంలో ప్రశ్నించే గొంతు తయారైనప్పుడు బలమైన సమాజం నిర్మితమవుతుందని, ఆ దిశగానే గోషామహల్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి బస్తీ నిద్ర చక్కటి వేదికగా నిలుస్తుందని గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఉస్మాన్ సాయిలోని శ్రీజంగల్ విఠోబా దేవాలయంలో విఠలేశ్వర రుక్మాభాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోషామాల్లో బస్తీ నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడే ఏర్పాటు చేసిన బస్తీ నిద్ర కుటీర కేంద్రాన్ని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఈ బస్తీ నిద్ర కార్యక్రమం ద్వారా బస్తీలలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన మౌలిక వసతులు, నిరుపేద విద్యార్థులకు అందాల్సిన క్రియేటివ్ ఎడ్యుకేషన్, ప్రజా ఆరోగ్యం, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం భద్రతగా, రాజకీయ నవీకరణ తదితర అంశాలపైన వివరాలను అడిగి తెలుసుకొని పరిష్కారం కోసం తమ వాలంటీర్లను ఆయా బస్తీల్లోకి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారం కోసం అక్కడే ఏర్పాటు చేసిన కుటీర కేంద్రంలో వివరాలు సేకరించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. Srinivas Yadav garu, he is the president of Private College Association. So when I listened to the invitation, I did not know that what he was, and he silently comes, does meditation, comes. Yes, I think I would like to participate. Welcome, brother, and please repeat it for me. पुराण युक्त फल प्राप्ति अर्थम अस्माकं सहकुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम रुक्मिणी पांडुरंग देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थम राजद्वारे राजमुखे सदा सर्वदा दिग्विजय प्राप्त्यर्थम रुक्मिणी पांडुरंग देवता प्रीत्यर्थम अर्चना पूजा करिष्ये. కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి, ముహూర్తం కూడా తీసుకున్నాం కాబట్టి ఇవాళ కొద్దిగా నేను ఇంటి నుంచి బయలుదేరడానికి టైం పెట్టింది. దానికి చింతిస్తున్నా. మీరందరూ మంచి మనసుతోని మీరు నన్ను క్షమిస్తారని తెలియజేస్తా ఉన్నా. అంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఊరంతా బహిరంగ సభలు పెట్టి ధూమ్ ధామ్ చేసే కనుక మనతోని కలిసి నడిచే వ్యక్తులు, కొద్దిగా ఆలోచించే వ్యక్తులు, కొద్దిగా పని చేయాలి అన్న ఆలోచన వ్యక్తులతో కలిసి పనిచేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ క్రమంలోనే మన ఫౌండేషన్కి ఇప్పుడు పిల్లలు ఎవరైతే బ్లూ డ్రెస్ చేసుకున్నారో వీళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్తో మనం ఎడ్యుకేషన్ ఇచ్చినాం. గోషామహల్ ప్రాంతంలో పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినాం. ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమం. గట్టిగా పనిచేయాలన్న ఉద్దేశంతో ప్రజలకు పోవాలి, ప్రజలకు మేలు చేయాలి. తర్వాత జాబ్ మీద పెట్టి జాబులు ఇప్పించినాం. తర్వాత ఇంకో ఏమో చాలా ఆలోచన చేస్తే మనము అక్కడ ఉన్న ఇక్కడ ప్రాంత వాసులతో మనం. నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ గతంలో ఎన్నో
సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంది. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి సమస్యలు ప్రజలు ఎదుర్కొనేటప్పుడు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్గా మా కమిటీ సభ్యులుగా మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ప్రజలకు మా వంతు సేవ చేసినాం. ఆ క్రమంలోనే ఇవాళ మరొక కొత్త వినూత్నమైనటువంటి కార్యక్రమం బస్తీ నిద్ర కార్యక్రమం. ఇంకో విషయం చెప్పాలి ఏంటి అని అంటే, ఇలా ప్రత్యేకంగా మీడియా వాళ్ళు కవర్ చేయాలి. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ విద్య, వైద్య, ఉపాధి, సంస్కృతి మరియు మౌలిక సదుపాయాలతో పాటు రాజకీయ నవీకరణ అన్న అంశాన్ని జోడించుకుంది. ఫౌండేషన్ జనరల్గా ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల అభ్యున్నతి కొరకు చాలా ఫౌండేషన్లు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఫౌండేషన్ రాజకీయ నవీకరణ, రాజకీయ పొలిటికల్ రీస్ట్రక్చర్గా ఒక అంశాన్ని జోడించుకొని ఈ గోషామహల్ ప్రాంతంలో రాజకీయాలను ప్రోత్సహిస్తాం, విలువైన రాజకీయాలను ఆదర్శిస్తాం. ఆ రాజకీయాలకు కావాల్సినటువంటి అకాడమీని కూడా గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ గడ్డం పొలిటికల్ అకాడమీ అని చెప్పి మేము ప్రారంభించబోతా ఉన్నాం. సో మొత్తానికి చెప్పాలి అనంటే, ఇవాళ గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ బస్తీ నిద్ర. ఈ బస్తీ నిద్ర అంటే ఏంటి? ఈ బస్తీ నిద్ర అంటే ఇట్లాంటిది ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ప్రతి 200 ఇండ్లకు మధ్యన ఈ కుటీరం ఏర్పాటవుతుంది. ఆ 200 ఇండ్ల సమస్యలు, అది విద్య కానివ్వండి, వైద్యానికి కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఏ సమస్య ఉన్నా కానీ ఈ కుటీరంలో మేము చర్చించుకుంటాం. కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి రూపకల్పన కొరకు అధికారులను ఈ కుటీరంలోనూ పిలిపిస్తాం, అధికారులతో చర్చించి వారి సమస్యలను తక్షణమే దూరం చేసే విధంగా ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.